ఏపీలో పెద్ద పులి భయం భయం. తెలంగాణ నుంచి ఆంధ్రాలోకి పెద్ద పులి అడుగుపెట్టిందా? వరుసగా ఏలూరు జిల్లాలో ఆవు దూడలపై వరుస దాడులు. అధికారుల అంచనాలకు దొరకని పెద్ద పులి. భయాందోళనలో ఏలూరు బుట్టాయిగూడెం సమీప ప్రాంత ప్రజలు. చిక్కదు దొరకదు పెద్ద పులి ప్రయాణంపై లోకల్ 18 ఎక్స్క్లూజివ్ రిపోర్ట్స్. ఏపీకి సంబంధించి మరోసారి పెద్ద పులి కలకలం రేపుతుంది. ఇప్పటి వరకు అనేక లేగదూడల్ని ఆవుల్ని కూడా మట్టు పెట్టింది. నిజానికి తెలంగాణలో గత కొన్ని రోజులుగా భయభ్రాంతులకు గురి చేసిన ఈ పెద్ద పులి ఏపీలోకి ఎక్కడి నుంచే ప్రవేశించి ఉంటుందంటూ కూడా అధికారులు అయితే మాత్రం ఒక అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఏపీకి సంబంధించి ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం సమీప ప్రాంతాల్లో ఈ పెద్ద పులి సంచారం అనేది ఒక కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. జిల్లా డిఎఫ్ఓ అంటే ఫారెస్ట్ సంబంధించిన అధికారితో పాటు యంత్రాంగం అంతా కూడా ఈ పెద్ద పులిని బంధించే క్రమంలో, దానిని దట్టమైన ఫారెస్ట్ గుండా వెళ్లే క్రమం కావచ్చు, దాన్ని బంధించే క్రమం కావచ్చు, ప్రత్యేక కెమెరాలు అంటే నిఘా దానికి సంబంధించిన కెమెరాలు ఉంటాయి, కెమెరాలు ఏర్పాటు కావచ్చు, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రతిరోజు ఒక దాడి అన్న మాదిరిగా పెద్ద పులి అయితే మాత్రం ముందుకు వెళ్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ప్రస్తుతం జంగారెడ్డిగూడెంకి సంబంధించి ఏజెన్సీలో ఈ పెద్ద పులి సంచారంతో ఒక రకంగా ప్రజలైతే భయాందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. కొయ్యలగూడెం మండలం బిల్లుమెల్లిలో ఆవుపై దాడి చేసి పెద్ద పులి చంపేసిన పరిస్థితి నెలకొంది. గడిచిన 5 రోజుల్లో 6 ఆవులు, అదేవిధంగా ఇటు 4 గేదె దూడలను కూడా ఈ పెద్ద పులి హతమార్చినట్లుగా మనకి సమాచారం అందుతుంది. అయితే ముఖ్యంగా ఈ పగటిపూట అంతా కూడా ఈ పెద్ద పులి ఏదో ఒక ప్రాంతంలో విశ్రాంతి తీసుకోవడం లేదా నిద్రించడం వంటివి చేయడం, రాత్రి సమయంలో ఈ దాడులకు పాల్పడుతున్నట్లుగా ఒక అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే దానికి సంబంధించిన ట్రాప్ కెమెరాలు ఏదైతే ఏర్పాటు చేశారో ఆ ట్రాప్ కెమెరాలో కూడా పెద్ద పులి చిక్కినట్టుగా మనకి సమాచారం ఉంటుంది. దీంతో దాదాపుగా పెద్ద పులి ఇక్కడే ఉన్నది అన్నదైతే మాత్రం ఏలూరు జిల్లాకు సంబంధించి బుట్టాయిగూడెం సమీప ప్రాంతాలు ఏదైతే ముఖ్యంగా ఉన్నాయో తెలంగాణ నుంచి మొదలై ముఖ్యంగా ఈ ఏదైతే జీలుగుమల్లి మండలం ఉందో అక్కడ నుంచి బుట్టాయిగూడెం మండలం కొయ్యలగూడెం మీదుగా ప్రస్తుతం ఈ పెద్ద పులి సంచారం ఉన్నట్లుగా మనకి సమాచారం ఉంటుంది. అంతర్వేదిగూడెం, నాగులగూడెం, గుర్రపగూడెం, మర్రిగూడెం, కోటనాగవరం, రాయగూడెం, బిల్లిమెల్లి పరిసర ప్రాంతాల్లో ఈ దాడులకు పాల్పడిన పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తానికి పెద్ద పులి సంచారంతో మరొకసారి ఏపీకి సంబంధించి గోదావరి జిల్లాల శివారు ప్రాంతంలో అయితే మాత్రం ఒక భయాందోళన వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. చీకటి పడితే ఏ ప్రాంతంలో ఆవుపై మరి దూడలపై దాడి చేస్తుందన్న భయం ఎక్కువగా రైతుల్లో కావచ్చు, ప్రజల్లో కూడా ఉంది. ముఖ్యంగా అటవీ ప్రాంతంగా చెప్పబడే ఈ ప్రాంతంలో అనేక మంది గిరిజనులు కూడా పుల్లలకు తెచ్చుకోవడానికి కావచ్చు, వారి సరుకులు సంబంధించి ప్రయాణాలు కావచ్చు, అడవిలో దొరికే పండుకాయ కావచ్చు, ఇలా గిరిజన ప్రజలు కూడా తిరుగుతుంటారు. ఇలాంటి సమయంలో పులి ఏదైనా చేస్తుందా అన్న భయం కూడా ప్రజల్లో ఉంది. ఇప్పటి వరకు లేగదోళ్లు కావచ్చు, ఆవులు కావచ్చు హతమర్చిన పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే ఈ విషయానికి సంబంధించి జిల్లా డిఎఫ్ఓ ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉన్నట్టు అర్థమవుతుంది. ఫారెస్ట్ అధికారులంతా కూడా దీన్ని బంధించేందుకు ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే గతంలో ఈ పెద్ద పులి సంచారం మనం చూసుకున్నట్లయితే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం వెళ్ళిపోవడం ఆనవాయితీగా ఉంటుంది. జిల్లాలు దాటుతూ ఈ పెద్ద పులి సంచారం అనేది కొనసాగుతుంటుంది పరిస్థితి. నిజానికి ఈ రాత్రి మనకి ఇక్కడ కనిపించింది కదా అని సమీప ప్రాంతంలో మనం దానికి సంబంధించి ఒక ట్రాప్ కెమెరా కావచ్చు, లేదంటే ఒక బోన్ ఏర్పాటు చేసినట్లయితే ఖచ్చితంగా మరొక ప్రాంతంలో మాత్రమే అది వెళ్లే విధంగా అయితే మాత్రం గతంలో మనం చూస్తాం. సరిగ్గా 2 సంవత్సరాల కిందట గోదావరి జిల్లాలో పెద్ద పులి దాదాపు ఉమ్మడి గోదావరితో పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రయాణం చేసింది నెలల రోజులు. అనేక సంఖ్యలో గేదెలను కావచ్చు, ఆవులను కావచ్చు హతమర్చిన పరిస్థితి నెలకొంది. మరలా తెలంగాణ నుంచి వచ్చిన ఈ పెద్ద పులి కూడా అదే బాటలో ఉందా అంటే ప్రస్తుతం మనం చెప్పలేం. కానీ ప్రస్తుతం అయితే మాత్రం జీవులపై అంటే ఆవులపై, గేదెలపై దాడులు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా శివారు ప్రాంతం ఏలూరుకి సంబంధించి బుట్టాయిగూడెం కావచ్చు, ఈ శివారు ప్రాంత ప్రజలందరూ రాత్రి సమయంలో బయటికి వెళ్లకుండా ఉండాలని, ముఖ్యంగా ఏదైతే గేదెలు, ఆవులు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఆవాసాలు అంటే ఖాళీ ప్రాంతాల్లో రాత్రులు మనం కట్టేసి ఇంటికి వెళ్తుంటాం. అలా కాకుండా అవి కూడా సేఫ్ సైడ్ జూన్ లో ప్రస్తుతం ఈ పులి సంచారం ఉంది కాబట్టి సేఫ్ సైడ్ జూన్ లో పెట్టుకున్నట్లయితే ఒకవేళ ఈ పెద్ద పులి బారిన పడే అవకాశం ఉండకుండా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఫారెస్ట్ అధికారులు అయితే మాత్రం పెద్ద పులిని బంధించేందుకు ఈ ఉదయం ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేశారు. బుట్టాయిగూడెం సమీప ప్రాంతంలో బోన్లు ఏర్పాటు చేశారు. అందులో ఎర్రగా కూడా ఒక
మేక గాని ఇతర జంతువు గాని పెట్టే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు దాని మార్గం ఏ విధంగా ఉంది అన్నది ముందుకు ట్రాప్ కెమెరాలు పదుల సంఖ్యలో ట్రాప్ కెమెరాలు పెట్టి ఆ పులి ఏ విధంగా వెళ్తుంది అన్నది కూడా తెలుసుకుంటారు. మరి కాస్త ముందుకు వెళ్తే పూర్తిగా జూన్ అంటే డీప్ ఫారెస్ట్ ఉంది కాబట్టి డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. చూడాలి మరి ఈ పెద్ద పులి డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళిపోతుందా లేక ఎలా మరలా ఆవు దూడలను గేదెలపై హతమార్చుకుంటూ ముందుకు వెళ్తుందా అన్నదైతే మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థంగా మారింది. ఏదేమైనా ఏపీకి సంబంధించి పెద్ద పులి సంచారంతో ఏలూరు జిల్లా సంబంధించి వణికిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు ముఖ్యంగా రైతులు ఏదైతే గేదెల కాపురులు మేకల కాపురంలో వీరు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రాత్రి సమయంలో ఆరు బయట అంటే ఏదైతే అటవీ ప్రాంతాల సమీపంలో వీరికి ఆవాసాలు ఉంటాయో అలాంటి ప్రాంతాల్లో ఆవులు గేదెలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. పెద్ద పులికి సంబంధించి ఏపీలో అప్డేట్ ఈ విధంగా ఉంది.